ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులతో ముందుకు దూసుకువెళ్తుంది. సుమారుగా 734 భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి. అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే సమయంలో మళ్ళీ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ కుట్రలు కుతంత్రాలు మొదలైనవి. చూస్తే ఇవాళ దేశమే కాదు ప్రపంచం అందరూ గర్వించే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆయన కుమారుడు నారా లోకేష్ గారిని కానీ ఎవరైతే రాష్ట్ర పెట్టుబడుల కోసం నిరంతరం ప్రయత్నిస్తా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్న నారా లోకేష్ గారి మీద కానీ అవాకులు చెవాకులే కాదు, ఎవరు సభ్య సమాజం తలవంచుకునే విధంగా మాటలు మాట్లాడటమే. ఇవాళ తమ సొంత ఇళ్లల్లోనే తమ భార్యలు కానీ తల్లులు కానీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళ భార్యలు కానీ తల్లులు కూడా వినలేని భాషని ఇవాళ రాష్ట్రం మీద విసురుతూ జగన్ రెడ్డి కొత్త నాటకం ప్రారంభించాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఎప్పుడూ కూడా ఒక సైకో మనస్తత్వం కలిగిన ఈ వ్యక్తి ఎక్కడ ఆనందంగా ప్రజలున్నా కూడా తట్టుకోలేని వ్యక్తి. రకరకాల డ్రామాలు ఆడారు, మళ్ళీ కొత్త డ్రామాలు మొదలైనవి మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పలు నాయకులతో పలు చోట్ల వినరాని భాషతో అసభ్యంగా మాట్లాడించి కొత్త డ్రామా తీసుకొచ్చి రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి భయంకరంగా తయారవ్వాలని కోరుకునే వ్యక్తి. మా నాయకుడికి ఒకటే తెలుసు, జగన్ రెడ్డి నీకు వైలెన్స్ కావాలనుకుంటే మా నాయకుడికి సైలెన్స్ కావాలి, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్ళాలి. నువ్వు చేసిన ఈ వికృత చేష్టలకి నిజంగా ఇవాళ చూస్తే ఎంతోమంది వ్యక్తులు దీంట్లో కులాన్ని తీసుకురావటం, ఇటువంటి రకరకాల పరిణామాలు తీసుకురావటం, ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వ్యక్తులందరినీ దీనికి ఆపాదించడం, దీన్ని ఒక వక్ర భాష వైపు తీసుకెళ్దామని మీరు అనుకుంటున్నారు. నిజంగా చెప్తున్నాం, ఇవాళ చూస్తే మీ డ్రామాలో కొత్త డ్రామా. ఆ రోజు బాబాయిని హత్య చేసి ఎదుటోడి విధంగా ఏ విధంగా చెప్పాలనుకున్నారో, చంద్రబాబు నాయుడు గారి మీద చేయాలనుకుంటున్నారో, అదేవిధంగా నిన్న విజయవాడలో జరిగిన ఒక సంఘటన తీరా చూస్తే మా పార్టీ నాయకులు శాంతియుతంగా ప్రశాంతంగా ధర్నా జరగడానికి వెళితే వాళ్ళని రెచ్చగొట్టి మా మహిళా కార్యకర్తలు కూడా గాయపడే విధంగా రాళ్లు విసిరే ధర్నా చేసిన వాళ్ళని రెచ్చగొట్టడం. ఆ రెచ్చగొట్టిన దాంట్లో కూడా మనం చూస్తే కొత్త డ్రామా ఏంటంటే తమ ఇళ్లను తమే కూడా అక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్న సమాచారం ప్రకారం అక్కడ వేసింది తమ ఇళ్ల మీద తమే తగలబెట్టుకుని ఒక సానుభూతి పొందే విధంగా అక్కడ ఉన్న నాయకుడు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేకపోతున్నాం. ఆ నాయకుడు జగన్ రెడ్డి డైరెక్షన్ ద్వారా కొత్త పొంత తొక్కుతున్నారు. ఇవాళ చూస్తే నిజంగా మొన్నటి నుంచి చూస్తే వైసీపీ నాయకులు కాపు నాయకులను ఏదో ఎగదోలాలని చూస్తున్నారు. మేమందరం కూడా అన్నదమ్ములు లేక ఉంటున్నాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో చూస్తే గౌరవ వంగవీటి మోహన్ రంగా గారిని మేమందరం కూడా కాపు నాయకుడిగా కాదు బడుగు బలహీన వర్గాల నాయకులుగా చూసుకుంటాం. ఆ వ్యక్తిగా ఆయన చనిపోయిన సమయంలో ఎవరైతే హత్యా రాజకీయాలు రక్తసిక్తమైన చరిత్ర కలిగిన విజయవాడ నాయకులు ఇవాళ చూస్తే ఎవరి చుట్టూ ఉన్నారో మనందరికీ తెలుసు. ఆ రోజు నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆ రోజు రంగా గారిని ఎదగనీయకుండా ఏ విధంగా చేశారో ఇవాళ ఆయన చుట్టూ తిరిగి ఎవరైతే రంగా గారి హత్యలో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఒక ఆకు రౌడీల్లాగా జిల్లా అధ్యక్షుల్లాగా ఇవాళ విజయవాడ నగరంలో తిరుగుతున్నారు. మళ్ళీ మీరు ఏదో ఇటువంటి అలజడులు సృష్టిద్దామని అనుకుంటున్నారేమో. వాళ్ళ విజయవాడ నగరం చాలా ప్రశాంతంగా ఉంది. రెండవది, ఇవాళ లోకేష్ గారు చిన్ని ఆధ్వర్యంలో దాడి జరిగిందని మీరు అంటున్నారు. జోగి రమేష్లు, అంబటి రాంబాబులు ఇటువంటి వ్యక్తులను పట్టించుకునే స్థాయిలో మా నాయకుడు నారా లోకేష్ గారు ఎప్పుడూ లేరు, నేను కూడా లేను. మా నాయకుడు నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు దేశ విదేశాల్లో పరిశ్రమలు తీసుకురావడానికి తిరుగుతుంటే నేను విజయవాడ అభివృద్ధి కోసం పార్లమెంట్లో నిరంతరం కష్టపడుతున్నాం.
నేను నిన్న కూడా పార్లమెంట్లోనే ఉండటం జరిగింది. ఇవాళ నా ఆధ్వర్యంలో జరిగిందని చెప్తున్నారు. ఏదో పిచ్చి పేపర్లో ఒక్కటి కూడా సపోర్టివ్ డాక్యుమెంట్ లేదు. నేను ఇక్కడ ఉండంగా నా దాంట్లో అందరూ ఏదో వెళ్ళి ధర్నా చేసి ఏదో చేశారని అంటున్నారు. మీరు చూపించిన దాంట్లో నా పేరు మీద కానీ నాతో ఫోటోలు దిగిన వాళ్ళు మా కార్యకర్తలు, వాళ్ళు మా కార్యకర్తలు ధర్నా చేయడానికి వెళ్ళారు. దాన్ని నేను తప్పని అంటలా. అది ధర్నా చేసినప్పుడు నాతో ఫోటోలు ఉంటాయి, మా కార్యకర్తలు కాదని అంటలా. నారా లోకేష్ గారితో ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారితో ఉంటాయి. మీరు చేసిన తప్పుల్ని ఇవాళ ఎత్తి చూపడానికి పోలీస్ కమిషనర్ గారికి కూడా శాంతియుతంగా వాళ్ళు మెమరాండం కూడా ఇచ్చారు. అసలు ఎవరు కూడా వాళ్ళు చూస్తే ఈ డ్రామా ఏంటంటే కల్తీ మనుషులు, నకిలీ మనుషులు, నకిలీ పార్టీ కూడా నకిలీ పార్టీయే. ఏ రోజు వైఎస్ఆర్ తెలుగుదేశం పుట్టుక నుంచి నికార్సుగా పుట్టిన 1982లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు చేతుల మీదుగా ప్రారంభమైన తెలుగుదేశానికి నకిలీ లేదు. కాంగ్రెస్ నుంచి నకిలీ పార్టీగా పుట్టిన పార్టీ నీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. నీ ఆధ్వర్యంలో జగన్ రెడ్డి ఎన్నో దారుణాలు, అకృత్యాలు ఎన్నో చూసింది పార్టీ, నీ పార్టీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ సమయంలో. మరి ఈ జోగి రమేష్కి ఇవాళ చాలా ఆశ్చర్యంగా, చాలా అమాయకుడులాగా నటిస్తున్నావు. నువ్వేమన్నా గౌతు లచ్చన్న గారు లాగా బడుగు బలహీన వర్గాలకు పోరాటం చేసిన నాయకుడివా? నువ్వు నకిలీ మద్యం కేసులో జైలుకి వెళ్ళిన నాయకుడివి. అంతేకాకుండా మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కానీ, పట్టాభి ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు లేరా? లేకపోతే వాళ్ళ పిల్లలు లేరా? లేకపోతే మా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు లేరా? అయినా కూడా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మా అందరికీ కూడా, ప్రతీకార రాజకీయాలు వద్దు, వాళ్ళు చేశారని మనం చెయ్యొద్దు, మనం గౌరవంగా ఉందామంటే ఎంతో 20 నెలల నుంచి మా నాయకులు కార్యకర్తలని ఎంతో ఓపికగా భరిస్తుంటే మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబ సభ్యులని అనరాని మాటలతో మొన్న అంటమే కాకుండా లోకేష్ గారిని కూడా చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ప్రశాంతంగా మా కార్యకర్తలు ధర్నాయే చేశారు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. కానీ ఈ జగన్ రెడ్డి డ్రామా కొత్త డ్రామా. ఆ రోజు చూసాం, బాబాయ్ హత్య ఎవరి మీదో దోశాడు, గులకరాయ్ అన్నాడు ఎవరి మీదో దోశాడు, కోడికత్త అన్నారు. ఇవాళ సొంతగా అరాచకం వెళ్తుంది రాష్ట్రంలో అని చూపించడానికి సొంత ఇళ్లనే తగలబెట్టి ఎదుటి వాళ్ళ మీద రుద్దే రుద్దే నాటకాలు ఈ జగన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ చేస్తుంది. కాబట్టి ఇటువంటి చేస్తే మేము శాంతిగా కోరుకుంటాం, రాష్ట్రం ప్రశాంతంగా ఉండదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మీకు తెలుసు, మీ భార్య భారతీ రెడ్డిని ఎవరో సోషల్ మీడియా వేదికగా మా నాయకులు అంటేనే జైల్లో పెట్టించిన ఘనత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఒకటే చెప్తున్నా, మా నాయకుడు ఎప్పుడు నీకులాగా వైలెన్స్ కాదు, సైలెన్స్ కావాలి. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. కాబట్టి ఇటువంటి ఎప్పుడు ప్రోత్సహిస్తాం, మేము ప్రశాంతంగానే చేస్తాం. మీరు ఇంకా రెచ్చగొట్టినా కూడా మా నాయకుడు నిన్న కానీ ఇవాళ కానీ మా కార్యకర్తలకు అందరికీ ఒకటే దిశానిర్దేశం చేశారు. ఎవరో కొత్త డ్రామాలు ఆడుతున్నారు, మీరు సమన్వయం కోల్పోవద్దు. నన్ను కాదు ఎవరిని ఏమన్నా కూడా మీరు ప్రశాంతంగా ఉద్యమం చేయండి, ఆ పోలీసుల ద్వారా దాన్ని కేసులు పెట్టుకోండి, కానీ ఇటువంటి చేయొద్దు అంటున్నారు. జోగి రమేష్, నిన్ను పట్టించుకునే పరిస్థితిలో నేను విజయవాడ అభివృద్ధిలో ఉన్నాను. నువ్వు ఏ రోజు కూడా విజయవాడ కాదు కదా, నీ నియోజకవర్గమైన మైలవరం అభివృద్ధికే కృషి చేయాలా. నీ పక్కనే ఉన్న కొండపల్లి స్టేషన్ కూడా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో, కొండపల్లి డ్రైనేజ్ కూడా ఎంత ధైర్యం ఉందో నాకు తెలుసు. ప్రతినిత్యం నేను నియోజకవర్గం, నా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో, ముఖ్యంగా నీ మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నా. నిన్ను పట్టించుకుని నీ మీద దాడి చేయాల్సిన అవసరమో అఘాయిత్యమో నాకు లేదు. మాకు రాష్ట్ర ప్రజలు కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఇటువంటి చిల్లర మాటలు మానుకోండి. నీ జగన్ రెడ్డి డైరెక్షన్లో నడిచే ఈ నాయకులందరూ కూడా నిజంగా ఇంకో పెద్ద నాయకుడు చెప్తారు, బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్తారు, ప్రభుత్వం రాగానే ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటుందంట ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటుంది. మీ ప్రభుత్వం రాగానే ఎన్ని అరాచకాలు జరిగినాయో మీరే చూశారు. ఆఖరికి 79 రోజులు జైల్లో ఉండొచ్చాను అని అంటున్నావు జోగి. నువ్వు ఉండొచ్చింది మద్యం కేసులో.
ఏ కేసు ఇటువంటి మచ్చ లేని మా నాయకుడిని అన్యాయమైన కేసులో 53 రోజులు పెట్టినప్పుడు కూడా మా వాళ్ళు అందరూ కూడా సహనంతో మెలిగారు. ఇంకొకటి మాకు ఇవాళ మేము కోటి సభ్యత్వాలు ఉన్నాయి. నిజంగా నారా లోకేష్ గారు కనుక తలుచుకుంటే మాకు కోటి సభ్యత్వాలు 15 రోజుల్లో పూర్తి చేసిన పార్టీ దేశంలో ఏముందంటే అది తెలుగుదేశం పార్టీ. మీరు ఎక్కడా మిగలరు. మేము ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి, మేము రెచ్చిపోవద్దు అంటున్నాం కాబట్టి, మీరు ఎంత తప్పుడు మాటలు మాట్లాడినా ప్రశాంతంగా మేము ఉద్యమం తరహాలోనే మేము ప్రశాంతంగా ధర్నాలు చేస్తున్నాం. మరొక్కసారి హెచ్చరిస్తున్నా, ఇటువంటి తప్పుడు మాటలు, ఇటువంటి తప్పుడు వ్యవహారాలు, అంతేకాకుండా ఎవరో సభ్య సమాజం తల ఉంచుకునే మాటలు అంటే చట్టం తన పని చేసుకువెళ్తా కఠినంగా శిక్షించబడతానని అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. పదే పదే వైఎస్ఆర్సీపీ మంత్రులు, నేతలు ముఖ్యమంత్రిని మంత్రుల్ని పట్టుకొని అసభ్య పదజాలం, మురికి మాటలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారంటే ఒకే కార్యకర్తలు మీకు సమయం. మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఆ రకమైనటువంటి కార్యాచరణ ఆలోచన చేస్తూ ఉన్నారు? ఇవాళ ఒకటే గుర్తుంచుకోవాలి, మనం రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలన అస్తవ్యస్తమైపోయింది. ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా మీరు ప్రశాంతంగా ఉండండి, చట్టం ద్వారా వాళ్ళని శిక్షించబడదామని మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ మా నారా లోకేష్ గారు కానీ పదే పదే కార్యకర్తలు తెలియజేస్తున్నారు. నిజంగానే మాకు తండ్రి లాంటి వ్యక్తి అటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అంటే మా కార్యకర్తలకు చాలా అసహనంగా ఉంది. కానీ రాష్ట్రం కోసం మేమందరం కూడా ప్రశాంతంగా ఉండాలని, అయితే మా అధ్యక్షుల వారి ఆదేశం ప్రకారం ప్రశాంతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేమందరం నిశ్చయించుకోవడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగాలకైనా మేము కానీ మా కార్యకర్తలు కానీ సిద్ధంగా ఉంటాం. నేను ఒకటే కోరుతున్నాను, ఎవరైతే మాట్లాడుతున్నారో సాక్షి వారు క్లియర్గా ఒకటే చెబుతున్నా, మీ నాయకుడు రెచ్చగొట్టే మాటలకి ఆనందం. మీ అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు వాళ్ళ ఆయనే తప్పని మళ్ళీ రెచ్చగొట్టే వ్యవహారాలు చేశారు. మా నాయకుడు ఎక్కడో తిరుపతిలో ఉన్న సమయంలో మీరు చేసిన వ్యవహారాలు మరొక్కసారి రాష్ట్రాన్ని రాక్షస కాండలో తీసుకెళ్లాలని జగన్ రెడ్డి గారు తలంచుకుంటున్నారు. దానికోసం ఎవరైనా మీ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారా ఆ భాషనని నేను మిమ్మల్ని పత్రికాముఖంగా కోరుతున్నా. మీ భార్యలు, మీ తల్లిదండ్రులు చేస్తారా? మొన్న కూడా చూసాం, జగన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారి మీద జరిగిన ఇన్సిడెంట్కి మా నాయకుడు వెంటనే కఠినంగా శిక్షించడం జరిగింది మా కార్యకర్తల్ని. కాబట్టి ప్రజల దగ్గర ఆవేశాలు ఉంటాయి. వాటిని భాష మనం మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్న సమయంలో అక్కడికి వచ్చి ఎవడో వినకూడని భాష అంబటి రాంబాబు గారు మాట్లాడారు. మాట్లాడినా కూడా మా వాళ్ళు ప్రశాంతంగా ఉండటం విషయంలో నేను తప్పు చేశానేమో అంటా మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వల్ల అది ఫ్లేర్ అయింది. అప్పటికి కూడా మా నాయకులు ఎక్కడికక్కడ ప్రశాంతంగా, ఆ రోజు కూడా చూసాం, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అంటున్నారు. ఎందుకు వెళ్ళారు? ప్రశాంతంగా ధర్నా చేయడానికి వెళ్ళారు. ప్రశాంతంగా ధర్నా చేసినప్పుడు అక్కడ ఉన్న 200 మంది కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టలేదా? ఇవాళ ఒక్కసారి రెచ్చగొట్టడం వల్లే అటువంటి ఇన్సిడెంట్ జరిగినాయి. మైలవరం చూస్తే 2 గంటల ముందు మీకు ఎలా తెలిసిందయ్యా ధర్నా దాడి జరుగుద్దని? మాకు అర్థం కాదు. ఇంట్లో 50 మంది గుండాలను పెట్టుకుంటారా? ఎక్కడ రాళ్ళు ఇసిరామంటున్నారు, బాటిల్ ఇసిరామంటున్నారు, పెట్రోల్ బాంబులు అంటున్నారు. పెట్రోల్ బాంబు ఉంటే నిజంగా ఇల్లు ఆ విధంగా ఉంటుందా? మీరు చేసుకుని కొత్త డ్రామాలు మొదలు పెట్టుకుని ఇవాళ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనుకుని మీ డ్రామాల్లో ఇది ఒక సరికొత్త డ్రామా అని నేను తెలియజేసుకున్నాను. వాళ్ళే పెట్రోల్ బాంబులు వేసుకుని పెట్రోల్ బాంబు కాదు, అది పెట్రోల్ ప్యాకెట్ కనబడుతుంది క్లియర్గా. ఒక సీసా చూపిస్తాడు ఆయన ఫోటోల్లో, అది కూల్ డ్రింక్ సీసా అని క్లియర్గా కనపడుతుంది. ఎవరో నాయకులు ధర్నా చేయడానికి నడిచి వస్తే ఒక సీసా చూపిస్తాడు, తీరా చూస్తే అది కూల్ డ్రింక్ సీసా. రెండోది అసలు ఆ ప్యాకెట్ చూడు అన్నాడు, ఎక్కడ కనపట్టలేదు. నేనేదో వాట్సాప్ పెట్టాను అంటాడు. మరి నా వాట్సాప్ ఉంటే నా వాట్సాప్ క్లారిటీగా చూపించాలి. ఏదో ప్రింట్ తీస్తాడు. మీరు దాంట్లో విషయాలు కూడా మీరు చూడవచ్చు క్లియర్గా. దీన్ని చూస్తే ఎవరు చేశారో మొత్తం వైకాపా నేతలే, దాన్ని లోపల ఉన్న నాయకులు రాళ్ళు వేయటం, ఇవన్నీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్. లోపల యాంగిల్ చూపిరే. ఎట్లా 50 మంది కార్యకర్తలు ఉంటున్నారు? లోపల ఇంట్లో ఉంటారా? అంటే రెచ్చగొట్టాలని కాదా? ధర్నా ప్రశాంతంగా చేయాలన్న చోట వాళ్ళు జగన్ రెడ్డి ఆడిన కొత్త నాటకం. ఎట్లా అయితే బాబాయ్ హత్యని వారు వినియోగించుకున్నారో ఎదుటి వాళ్ళ మీద, ఇదే విధంగా
రాష్ట్రంలో బూతులు తిడదాం, బూతుల్లో కూడా ప్రజలు ఆక్రమిస్తారేమోనని సింపతి రావాలని వాళ్ళ ఇళ్ళు వాళ్ళే తగలబెట్టుకుని ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు. సార్, ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్టుని ఒక వర్గంపై జరుగుతున్న దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో విజయవాడలో జరిగిన వంగవీటి రాజా హత్య కేసును చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టి ఇప్పుడు మళ్ళీ అంబటి రాంబాబుని మళ్ళీ ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక చిత్రీకరణ చేస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇవాళ విజయవాడ నగరం చాలా ప్రశాంతంగా ఉంది అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే. రెండో విషయం చెప్తున్నా, మేము రంగా గారిని తప్పకుండా మా విజయవాడ వాసుల కింద మేము గౌరవిస్తాం. ఆయన కుల నాయకుడి కింద మేము ఏ రోజు అనుకోం. మేము బడుగు బలహీన వర్గాల నాయకుడి కింద తల ఉంచుతాం. అంతేకాకుండా ఆ బడుగు బలహీన వర్గాల నాయకుడిని అనగదొక్కింది రాజశేఖర రెడ్డి కాదా? రెండో విషయం, ఆయనకి ఎదుగుదల లేకుండా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి కాదా? ఇక రెండో విషయం నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు రంగా గారు హత్య సమయంలో హత్య చేసిన వ్యక్తులు వీళ్ళు అనుకునే వాళ్ళు ఏ పార్టీలో ఊరేగుతున్నారు, ఏ పార్టీలో ఈ ఆకురౌడీలు ఉన్నారు, ఇది విజయవాడ నగర ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు హంతకులు మరి జగన్ రెడ్డి చుట్టూ వైకాపా పార్టీలో తిరుగుతున్నారా లేదా? మరి ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మేము ప్రోత్సహిస్తున్నామా? మీరే కదా. ఇవాళ ఆకురౌడీల కింద తిరుగుతా ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా తిరువూరులో సమస్య సృష్టిద్దాం, మైలవరంలో సమస్య సృష్టిద్దాం తిరిగి ఆకురౌడీలు అందరూ మరి ఆ రోజు వాళ్ళ అంచర్లే కదా మరి రంగా గారి హత్యలో ఉన్నది. తప్పకుండా కుల మతాలకి దీనికి సంబంధం లేదు. రంగా గారిని విజయవాడ నగర ప్రజలు బడుగు బాయిల వర్గాల ప్రజలుగానే తెలుగుదేశం నాయకులను కూడా గౌరవిస్తాం. మొన్న కూడా మేము ప్రతి రంగా గారి వర్ధంతికి మేము ఎమ్మెల్యేలు అందరం కూడా కలుసుకట్టుగా వెళ్ళి వారిని ఘనంగా సత్కరించుకోవడమే కాకుండా వారి కుమారుడైన వంగవీటి రాధా గారితో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మేము ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం, మీరు రెచ్చగొట్టాలని మీరు కోరుకుంటున్నారు. ఇదే ప్రతినిత్యం అధికారంలో లేనప్పుడల్లా ఏదో ఒక ఇన్సిడెంట్ తీసుకొస్తాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు హత్యా రాజకీయాలు కానీ గొడవలకు కానీ సైలెన్స్, అదే అనేది మా నాయకుడు సైలెన్స్ కోరుకుంటాడు, నువ్వు వైలెన్స్ కోరుకుంటావు.